తిరుమలేశ, వీళ్ల నిర్లక్ష్యాన్ని క్షమించయ్యా. కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల వెంకటేశ్వరుడు. కోరిన వరాలిచ్చు భక్తవత్సలుడు. స్వయంగా ఆయనే కొలువైన తిరుమల కొండపై నిత్యం ఏవో వివాదాలు. అటు భక్తులను ఇటు పాలకులను ఇబ్బంది పెడుతూనే ఉన్నాయి. వైకుంఠ ఏకాదశి నాడు బాలాజీను చూడాలనే ఆపేక్షతో వచ్చిన భక్తులను టోకెన్ల పేరుతో పార్కుల్లో, మైదానాల్లో బంధించి గంటల తరబడి నిరీక్షించి నీరసించేలా చేసే పాలక మండలిని ఏమనాలి? అసలు వాళ్ళు భక్తులా, మీకు ఆదాయ వనరులా అంటూ దుమ్మెత్తి పోస్తున్నాయి హిందూ సంఘాలు. ఏ మతానికి లేని దేవాదాయ శాఖ మాకెందుకు? మా దైవాన్ని చూసేందుకు మీ సిఫారసులు, మీ అనుమతులేంటంటూ నిలదీస్తున్నారు హిందూ జనం. తిరుపతిలో పండగ నాడు జరిగిన తొక్కిసలాటలో 5గురు భక్తులు మరణిస్తే ఇదంతా అధికారుల తప్పంటూ నేతలు చేతులు దులుపుకున్నారు. అధికారులు తీసుకునే నిర్ణయాలు పాలక మండలికి తెలియవద్దా అంటూ స్వయంగా చైర్మన్ బిఆర్ నాయుడు ఈవో శ్యామలరావును నిలదీశారు. తప్పు మీదంటే మీదంటూ ఒకరిపై ఒకరు నెట్టుకుంటూ తాము పరమ పవిత్రులమంటూ ప్రపంచానికి చాటుకునేలా చాటింపు వేసుకుంటున్నారు. అదును కోసమే చూసే వైసీపీ బ్యాచ్ దీన్ని రాజకీయంగా వాడుకుంటుంది. ఇక మన రోజా అదేనండి, మాజీ మంత్రి అధికారంలో ఉన్నంతకాలం తిరుమల స్వామివారి సేవను సొమ్ముగా మార్చుకుందనే అపవాదు మూటగట్టుకున్నారు. ఏనాడు పిల్లికి బిచ్చం పెట్టని తల్లి నిన్నటి వరకు చెన్నైలో మకం వేసింది. ఇప్పుడు వచ్చి మొసలి కన్నీరు కార్చుతోంది. వైకాపా బ్యాచ్ మరోసారి పవన్ ను టార్గెట్ చేయాలనుకొని బొక్కబోర్లా పడ్డారు. పవన్ స్వయంగా తిరుమల వచ్చి పాలకులు, అధికారులకు గట్టిగా గడ్డి పెట్టారు. తప్పు తనది కాదంటూ క్షమించమంటూ ప్రజలను కోరారు. ఇంతటి రాజనీతి ప్రదర్శించిన పవన్ ను ఏ విధంగా విమర్శించాలో తెలియక ఇప్పుడు పేటీఎం బ్యాచ్ కొత్త నినాదం వెతికే పనిలో పడింది. ఈ విషయంలో చంద్రబాబు నిజంగానే 1995 చంద్రబాబు తరహాలో ఆగమేఘాల మీద అధికారులను హెచ్చరించారు. సస్పెండ్, బదిలీ వేటు వేశారు. పాలక మండలికి కూడా ఘాటుగా హెచ్చరించినట్లు తెలుస్తుంది. క్షమించమని అడిగితే మరణించినోళ్లు తిరిగి వస్తారా అంటూ చైర్మన్ బిఆర్ నాయుడు మాటలు జనసేనాని ఉద్దేశించి అన్నారంటూ విమర్శలు రావడంతో తాను అలా అనలేదంటూ చైర్మన్ వివరణ ఇచ్చుకోవాల్సి వచ్చింది. మందబుద్ధి, 5 ఏళ్ల పాటు ఒంటికి పట్టిన బద్ధకం ఏమైనా చెల్లుతుందనే అధికార దర్భం. అన్నిటినీ మించి హిందువులంటే పాలకుల నుంచి అధికార యంత్రాంగం వరకు ఉండే చులకన భావంతో ప్రవర్తిస్తున్న వీరిని మరోసారి మళ్లీ తప్పులు చేస్తే 100 సార్లైనా క్షమించి వదిలేయాలంటూ ఆ శ్రీనివాసుని భక్తులు మనవి చేస్తున్నారు. వారిని మన్నించమంటూ వేడుకుంటున్నారు.